విదేశాల్లో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ప్రకటనలు నమ్మి యువత మోసపోవద్దని ఏపీ సిఐడి అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు యువతను మోసం చేస్తున్నాయని సిఐడి ఎస్పీ ఆది రాజసింగ్ రాణా అన్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు తీసుకువెళ్లి అమానుషంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. థాయిలాండ్, కంబోడియా, మయన్మార్ వంటి దేశాల్లో మన యువతను నిర్బంధించి బానిసత్వం చేయిస్తున్నారని తెలిపారు. కాగా సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటన లింకులను క్లిక్ చేయకూడదని 19 ఒక కొత్త హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన విషయం గురించి కొన్ని వివరాలు చెప్తున్నాము. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఒక సైబర్ స్లేవరీ హ్యూమన్ ట్రాఫికింగ్ మొదలైంది. ఇది చాలా టైం నుంచి జరుగుతుంది, కానీ ఎంత పెద్దగా అవేర్నెస్ ఏం లేదు. ఇప్పుడు కూడా చాలామంది ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ గురించి ఫేక్ కంట్రీస్లో పోయి వేరే కంట్రీస్లో పోయి చాలా సైబర్ క్రైమ్ బలవంతంగా చేస్తున్నాడు. సో దాని గురించి మీకు అన్నీ ఈరోజు చెప్తున్నాము అని అనుకున్నాము. సో సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మన కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఆంధ్ర కాకుండా ఇండియా కాకుండా అన్ని నేషన్స్ నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, బ్యాంకాక్, మయన్మార్, కంబోడియా, వియత్నాం, అక్కడ ఒక జాబ్ కోసం పోయినప్పుడు అక్కడ సైబర్ స్లేవరీకి ట్రాప్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జాబ్ కోసం వెతికినప్పుడు కొంతమంది లోకల్ ఏజెంట్స్ ఉన్నారు, కొంతమంది టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఓపెన్ చేసి ఆ ట్రాప్లో పడిపోతున్నాడు. మీకు ఒక కొత్త హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన విషయం గురించి కొన్ని వివరాలు చెప్తున్నాము. ఇప్పుడు సైబర్ క్రైమ్ అని చెప్తారు, డేటా ఎంట్రీ అని అలా ఏజెంట్స్ వాళ్ళు ఫేక్ జాబ్ వేసి 2 months వేసి పంపుతారు. అక్కడికి వెళ్ళినాక చైనీస్ పాస్పోర్ట్స్ అని మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఇంకా స్కామ్లోకి దింపేస్తారు. ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, యూఎస్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. లవ్ స్కామ్ అని చెప్పి ట్రాప్ చేసి ట్రేడింగ్లోకి దించుతారు అందరిని. బిగ్ అమౌంట్ వచ్చేదాకా మమ్మల్ని ఫిజికల్గా పనిష్మెంట్స్ ఇస్తారు. మామూలుగా అయితే 1000 USDT, అది ఆయన వచ్చి 80 to 85,000 అని చెప్పారు సార్. ఏజెంట్ ద్వారా సార్. నేను July 31st డిపాజిట్ అయ్యాను సార్. 2 months వీసా ఇచ్చారు. తర్వాత ఇంకా వాళ్ళు స్కామ్లో తీసేసుకున్నారు. పాస్పోర్ట్స్ ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు. మేమేమన్నా రివర్స్ అయితే వాళ్ళు కలిసి తీసుకొని ఆర్మీస్ వస్తారు, సపరేట్ ఆర్మీ, చైనీస్ వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్తారు, డేటా ఎంట్రీ అని అలా ఏజెంట్స్. ఇది నేను ఆన్లైన్లో టెలిగ్రామ్లో చూసాను సార్. ఇది నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ అని చెప్పేసి టెలిగ్రామ్లో ఉన్న నెంబర్ ద్వారా నేను అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు సార్ ఇక్కడ హోటల్లో జాబ్ అని చెప్పారు. సో ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ లేదు, ఏమీ లేదు, కంప్యూటర్లు ఇచ్చి ఇక్కడ వర్క్ చేయమన్నారు. నాకు ఈ వర్కే తెలియదు అది ఇది అనగానే మేము ట్రైనింగ్ చెప్తాం, మేము నేర్పిస్తాం, చేసేయాలి అని చెప్పారు. నేను చేయను సార్, వెనక్కి వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేని చేసి నాకు తెలియదు అసలు ఏంటో కూడా, వెళ్ళిపోతున్నాం అంటే నా పాస్పోర్ట్ ఫోన్ తీసుకొని 10 లక్షలు అయింది. 10 లక్షలు కడితే నువ్వు ఇంటికి వెళ్ళి లేకపోతే లేదని చెప్పారు. 10 లక్షలు అయినందుకు అసలు నేనేం చేశానని డబ్బులు కట్టాలి, మీకు వచ్చాను మామూలుగా నాకు నచ్చదా వెళ్ళిపోతానంటే పంపించలేదు సార్. పాస్పోర్ట్ ఇప్పటికీ నాకు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఇంటికి ఫోన్ చేసి వెళ్తామంటేనే మా ఇంట్లో అంత అవగాహన లేదు సార్. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళ టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంగారు పడిపోతారని చెప్పి ఇక్కడ జరిగేదంతా నేను వాళ్ళకి చెప్పుకోలేకపోయాను. తర్వాత వర్క్ అనేది 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పగానే నాకు నాకేం తెలియదని చెప్పాను సార్. చెప్పినకపోతే ఒక రోజు ఏం చేశారంటే ఇట్లా టార్చర్ నువ్వు వర్క్ చేయకపోతే నీ శాలరీ ఎవరో ఏమెవరో తిండి పెట్టరు అది ఇది అని చెప్పి ఇలా చెప్పగానే నాకు తెలియకపోయి అలా కూర్చొని చేసాను సార్. నా వర్క్ అంతా నైట్ షిఫ్ట్లో ఉండేది సార్. ఇది నేను ఆన్లైన్లో టెలిగ్రామ్లో చూసాను సార్. ఇది నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ అని చెప్పేసి టెలిగ్రామ్లో ఉన్న నెంబర్ ద్వారా నేను అప్రోచ్ అయితే